హలో ఎవ్రీవన్ వ్యూయర్స్, ఈ ఛానల్లో ఇదే నా ఫస్ట్ వీడియో. ప్లీజ్ ఛానల్ని సపోర్ట్ చేయండి. వ్యూయర్స్, హోలా ఫ్లై అనే ఆర్గనైజేషన్ నుంచి జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఇది ట్రావెల్ బేస్డ్ కంపెనీ అండి. సో చాలా మంచి జాబ్ ఆపర్చునిటీ. ఎందుకు ఈ వీడియో చేయడం జరుగుతుంది అంటే, ప్రీవియస్గా 1 month బ్యాక్ కూడా ఈ కంపెనీ వాళ్ళు జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. షార్ట్ లిస్ట్ అయిన వాళ్ళందరికీ కూడా అసెస్మెంట్ లింక్స్ అయితే రావడం జరిగింది. సో సూపర్ ఆపర్చునిటీ వ్యూయర్స్. మళ్ళీ నిన్న అయితే జాబ్ని రీపోస్ట్ చేశారు వ్యూయర్స్. సో వెంటనే వీడియో చూడగానే అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. ఇది కంప్లీట్గా వర్క్ ఫ్రమ్ హోమ్ అండి. ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. మీకు బేసిక్ ఇంగ్లీష్ అయితే వచ్చి ఉండాలి. అండ్ ఈ రోల్ ఆఫ్టర్నూన్ షిఫ్ట్ ఉంటుంది. అంటే మధ్యాహ్నం 3:30 నుంచి రాత్రి 12:30 వరకు వర్క్ అయితే ఉంటుంది. ఆ పాయింట్ కూడా చాలా క్లియర్గా మెన్షన్ చేశారు. సో జాబ్ రిలేటెడ్ కంప్లీట్ డీటెయిల్స్ చూద్దామండి. వ్యూయర్స్, అంతకంటే ముందు మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ అవుతుంటే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేసి పెట్టుకోండి. సో దట్ వన్స్ నేను వీడియో పోస్ట్ చేయగానే మీకైతే నోటిఫికేషన్ వస్తుంది. సో లెట్స్ గో టు మెయిన్ నోటిఫికేషన్. ఎస్, ఈ జాబ్ నోటిఫికేషన్ వచ్చేసి అఫీషియల్గా హోలా ఫ్లై కెరియర్ పేజ్లో అయితే పోస్ట్ అయింది. అండ్ ఇదొక ట్రావెల్ బేస్డ్ కంపెనీ అండి. మనకి బిజినెస్లు ఉంటాయి కదా, కంపెనీస్ వాళ్ళు ఒకవేళ ట్రావెల్ బుక్ చేసుకుంటే ఆ కంప్లీట్గా ఆ ట్రావెల్ అంతా కూడా ఈ కంపెనీ వాళ్ళు హ్యాండిల్ చేస్తారు. అంటే పెద్ద పెద్ద కంపెనీస్ ఎంప్లాయీస్కి ఏదైనా ట్రిప్ ప్లాన్ చేసినా సరే ఆ మొత్తం పార్ట్ అంతా కూడా ఈ కంపెనీ వాళ్ళు హ్యాండిల్ చేస్తారు. సో ఈ కంపెనీ నుంచి మనకి కస్టమర్ సపోర్ట్ స్పెషలిస్ట్ పొజిషన్స్ని హైర్ చేస్తున్నారు. ఎస్, ఈ కంపెనీ వచ్చేసి 2018లో ఎస్టాబ్లిష్ అయింది. మోర్ దెన్ 500 ప్రొఫెషనల్స్ వర్క్ చేస్తున్నారు. 200 డెస్టినేషన్స్కి అయితే వీళ్ళు కంప్లీట్గా ప్లాన్ అయితే చేస్తారనమాట. సో డిఫరెంట్ కంట్రీస్లో అయితే ఇది ఆపరేటింగ్లో ఉంది. సో చాలా మంచి జాబ్ ఆపర్చునిటీ అండి. దిస్ రోల్ ఈస్ రిమోట్. ఇది వర్క్ ఫ్రమ్ హోమ్ అని చెప్పి చాలా క్లియర్గా ఇచ్చారు. బట్ క్యాండిడేట్ మస్ట్ బి లొకేటెడ్ ఇన్ ఇండియా. సో ఇండియాకి వర్క్ ఫ్రమ్ హోమ్కి హైర్ చేస్తున్నారండి. అండ్ టైమింగ్ కూడా ఇచ్చారు. మధ్యాహ్నం 3:30 నుంచి రాత్రి 12:30 వరకు ఇండియన్ టైమ్ జోన్. అంటే 15:30 మధ్యాహ్నం 3:30 నుంచి నైట్ 12:30 వరకు అయితే మనకి వర్క్ అయితే ఉంటుంది. సో ఇక్కడ ఏంటంటే ఎవరైతే ట్రావెల్ చేద్దాం అనుకుంటున్నారో ఆర్ఎల్స్ కంపెనీస్ ఉంటాయో మనల్ని కాంటాక్ట్ చేస్తారు. క్లయింట్స్ మనల్ని కాంటాక్ట్ చేస్తారు వయా ఈమెయిల్ కానివ్వండి, చాట్ త్రూ కానివ్వండి. సో వాళ్ళ రిక్వైర్మెంట్స్ ఏంటో కనుక్కొని యూ నీడ్ టు ప్లాన్ అకార్డింగ్లీ. వాళ్ళకి సంబంధించి వాళ్ళ రిలేటెడ్ కంప్లీట్గా డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరగాలి. యూ నీడ్ టు మేక్ ష్యూర్ ద కస్టమర్ ఇస్ అవైలబుల్ ఆన్లైన్. I mean to say they stay with the company. Guiding users through activation, troubleshooting with speed and precious. ఈ సిమ్ లైఫ్ సైకిల్ ఏదైతే ఉందో అది కూడా మీరు హ్యాండిల్ చేస్తారు. ఇంటర్నల్ టీమ్తో పాటు కొలాబరేట్ అయ్యి యూ నీడ్ టు ఎలిమినేట్ రీఅక్కరింగ్ పెయిన్ పాయింట్స్. అండ్ కొంతమందికి కొన్నిసార్లు కంప్లైంట్స్ ఉంటాయి. సో ఆ కంప్లైంట్స్ తీసుకొని యూ నీడ్ టు మేక్ ష్యూర్ ఫ్యూచర్లో ఆ కంప్లైంట్స్ రాకుండా చూసుకోవాలి. ఫోకసింగ్ ఆన్ ఫస్ట్ కాంటాక్ట్ రెజల్యూషన్ అండ్ ఎంపథిక్ కమ్యూనికేషన్ అని చెప్పి మెన్షన్ చేశారు. సో చాలా మంచి జాబ్ ఆపర్చునిటీ అండి. ఫ్రెషర్స్ అప్లై చేసుకోవచ్చు. బట్ మీకు ప్రీవియస్గా బీపీఓలో కానివ్వండి, ట్రావెల్ కంపెనీలో కానివ్వండి, ఈకామర్స్లో పనిచేసిన ఎక్స్పీరియన్స్ ఉంటే యాడెడ్ అడ్వాంటేజ్. ఇక్కడ సెలెక్ట్ అవ్వడానికి ఎక్కువ ఛాన్సెస్ అయితే ఉంటాయి. ఇంగ్లీష్ ఫ్లూయెన్సీ ఉండాలండి మీకు. టెక్ సావినెస్ అని ఇచ్చారు మనకి. రిమోట్ వర్క్ ప్రొఫిషియన్సీ, సెల్ఫ్ మోటివేటెడ్ అయి ఉండాలి. ఆబ్వియస్లీ మీరు వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నా మీరు డెడికేటెడ్గా ఉండాలి. పర్టికులర్ అవర్స్లో అవైలబుల్గా ఉండాలి. వర్క్ని ఆన్ టైం అయితే మీరు కంప్లీట్ చేయాలి. మనకి డేలో 9 hours వర్క్ ఉంటుందండి. అందులో 8 hours ప్రొడక్టివ్ వర్క్ ఉంటుంది, 1 hour బ్రేక్ అయితే ఉంటుంది, ఇంక్లూడింగ్ ఈవినింగ్ అండ్ వీకెండ్ షిఫ్ట్స్ అని చెప్పి మెన్షన్ చేశారు. అడిషనల్ లాంగ్వేజెస్ వచ్చుంటే యాడెడ్ అడ్వాంటేజ్. ప్రయర్గా మీకు ట్రావెల్, టెలికమ్యూనికేషన్ సెక్టార్లో ఎక్స్పీరియన్స్ ఉంటే నేను ముందుగా చెప్పినట్టుగానే యాడెడ్ అడ్వాంటేజ్. లేదా ఫ్రెషర్స్ విత్ గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. సో బెనిఫిట్స్ చాలా మెన్షన్ చేశారండి. ఫ్లెక్సిబుల్ వర్కింగ్ అవర్స్ ఉంటాయి. మీకు నచ్చిన టైంలో టైం మేనేజ్మెంట్ చేసుకుంటూ మీరైతే వర్క్ చేసుకోవచ్చు.
కాంపిటేటివ్ శాలరీ ఉంటుంది, బెనిఫిట్స్ ప్యాకేజ్ అలైన్డ్ విత్ ఎక్స్పీరియన్స్ అండ్ మార్కెట్ స్టాండర్డ్స్. సో చాలా మంచి జాబ్ ఆపర్చునిటీ అండి. ఇక్కడ అప్లై ఫర్ దిస్ రోల్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేస్తే ఇట్ విల్ రీడైరెక్టెడ్ టు ది పేజ్ వేర్ యూ కెన్ అప్లై ఫర్ దిస్ పర్టికులర్ జాబ్ రోల్. సో ఇక్కడ మనకి డీటెయిల్స్ అడుగుతుంది, మీ మంత్లీ ఎక్స్పెక్టెడ్ శాలరీ ఏంటి, మీరు లీగల్గా ఇండియాలో వర్క్ చేయడానికి ఎలిజిబుల్. ఆబ్వియస్లీ వాళ్ళు చాలా క్లియర్గా ఇచ్చారు, ఇండియా వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవాలి అని చెప్పేసి. హౌ మెనీ డేస్ ఇన్ యువర్ కరెక్ట్ నోటీస్ పీరియడ్, మీ పర్సనల్ ఇన్ఫర్మేషన్ లైక్ నేమ్, ఈమెయిల్ అడ్రస్, ఫోన్ నెంబర్, సివి, అడిషనల్ ఫైల్స్, టర్మ్స్ అండ్ కండిషన్స్ని యాక్సెప్ట్ చేసి ఇక్కడ సబ్మిట్ అప్లికేషన్ని క్లిక్ చేయండి. లేదా మీకు లింక్డ్ఇన్ ప్రొఫైల్ ఉంటే దాని త్రూ కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. అప్లై త్రూ లింక్డ్ఇన్ అనే ఆప్షన్ ఉంది. లేదా మాన్యువల్గా కూడా ఈ డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేసి సబ్మిట్ అప్లికేషన్ మీద క్లిక్ చేయండి. సో ఇవ్వండి ఈ జాబ్కి సంబంధించిన డీటెయిల్స్. ప్లీజ్ టు సపోర్ట్ ఛానల్. Thank you very much and all the best for your upcoming interviews.